పొద్దున్నే లేవాలంటే చిరాకు పుడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన భూమికి నైట్ డ్యూటీ ఫుల్గా ఉంది. 3:00కే అయిపోయింది మన వాళ్ళకి డ్యూటీ. ఇక పడుకున్నారు వాళ్ళు. మనం మాత్రం పొద్దున్న వచ్చేసినాము. మనకి డ్యూటీ టైం టు టైం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం టిఫిన్కి వచ్చాము. ఈరోజు రైస్ చేశారు, బిర్యానీ టైపు. చూడండి, ఈ వెహికల్ నిన్న హైడ్రా లిఫ్టింగ్ చేస్తుంటే దానికి గుద్దుకుంది, సామాన్లు దింపుతుంటే. చూడండి, ఈ హైడ్రానే. ఇప్పుడు దానికి బాగానే అయింది. వాడు తీసుకొచ్చి ఆఫీస్ రూమ్ పెట్టేసిండు ఆ బండి గల్ల ఆయన. చూడండి, మన కాంక్రీట్లో వాటర్ అంతా ఇక్కడనే స్టోర్ అవుతుంది. చూడండి, వాటర్ మాత్రం కాంక్రీట్ దగ్గర మస్తు వేస్ట్ అవుతుంది. కాంక్రీట్ వేస్ట్ అవుతుంది, వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. చూడండి, ఇదంతా కాంక్రీటే, మన ప్లాంట్ నుంచి వచ్చే వేస్టేజ్. ఈ రోజు నుంచి మన బండికి సంవత్సరం అన్నమాట. ఈ రోజుతో మొత్తం సంవత్సరం అయింది. చూడండి, సంవత్సరం బండి ఎలా ఉందో. ఈ ప్లాంట్ కింద వల్లనే ఇలా అవుతుంది. ఈ ప్లాంట్ కింద వల్లనే ఇలా అయింది. లేకపోతే మాత్రం బండి సూపర్గా ఉంటుంది. నేను బాగా చూసుకుంటా బండి. ఇందులో ఒకటి ఏంటంటే వైట్ బండి కదా, ఏదైనా అంటినా కానీ బాగా ఇదిగా అవపడుతుంది. కానీ మనం ఇప్పటిదాకా చూసుకొస్తాం వాటికి ఇలా ఉంది. ఆల్మోస్ట్ కంపెనీలలో బండ్లన్నీ ఘోరంగా అయిపోతాయి. కానీ మనకి మాత్రం బండి నీట్గా లేకపోతే అసలు తోలబుద్దే కాదు. సెన్సార్ కూడా వచ్చింది ఇవాళ. ఇక డీజిల్ పోసేసుకుందాం. నా బండి ఇవాళతోని సంవత్సరం అయినట్టు. ఇలా బర్త్డే అన్నమాట మన బండిది. విషెస్ చేయండి. ఇప్పుడు మనం డీజిల్ పోసేసుకుందాం. ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది ఈ మధ్యలో. మన కంపెనీలో వేకెన్సీలు రాకపోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. 100% దాని గురించి నేను ఇంకో వీడియో పెడతా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.